ఒక చిన్న స్లీవ్కు ఇన్ని పాయింట్స్ ఉంటాయా? ఉంటాయండి. హాయ్, నేను అపర్ణ, నేను టైలరింగ్ కోచ్ అండి. మీకు టైలరింగ్లో బేసిక్ 6th లైన్ ఓకేనా అండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ ఈ టూ పాయింట్స్ అయిపోయినాయి. థర్డ్ స్టెప్లో కర్వ్ ఇది వేసేసినండి, మార్క్ చేసేసిన. ఫిఫ్త్లో ఏం చేయాలంటే ఈ 2 డాట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ సెంటర్లో ఈ 2 డాట్స్ మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ లైన్లో మాత్రం ఇక్కడ కింద ఈ 2 డాట్స్ల మధ్యలో కింద కొంచెం ఒక 2 పాయింట్స్ వరకు. దీన్ని జస్ట్ ఇప్పుడు కర్వ్ షేప్ ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలండి. అంతే, ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఇలా కర్వ్లో వస్తుంది. అంతే, సరిపోయింది, అయిపోయింది. స్లీవ్ కంప్లీట్ అండి. ఇక్కడ సెంటర్లో ఒకటి చిన్న కట్టు, ఇక్కడ మార్జిన్ మన స్లీవ్ అండి. మన స్లీవ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసినాక మనం ఏదైనా క్లాత్ మీదైనా సరే ఓపెన్ చేసినాక అప్పుడు ఫ్రంట్ తీయాలండి. ఇలా తీయాలి ఫ్రంట్. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి కింద నుండి ఇక్కడ నుండే స్టార్ట్ చేసి ఇలా తీయాలి. ఇక్కడ వరకు ఈ సెకండ్ పాయింట్ ఇక్కడ పెట్టాం కదండి, మరి ఇక్కడ వరకే రావాలి. అంతకన్నా పైకి వెళ్ళొద్దు. జస్ట్ ఈ మూలలు రావద్దు, అంతే. అంత చిన్న ముక్క, అంతే అండి. ఇలా వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ను ఫాలో చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ.